మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో ఒక సంఘము మనకు కనిపిస్తూ ఉంది. ఆ సంఘము పేరు ఎఫీసీ సంఘం. చెప్పండి అందరూ కూడా. ఏ సంఘం అండి? ఎఫీసీ సంఘం. ప్రకటన గ్రంథంలో ఈ సంఘాన్ని యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రకటన గ్రంథంలో ఏం చేశారు చెప్పండి? ఈ సంఘాన్ని యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేసుకున్నారు. అంటే ఎంత ఉన్నతమైన ఘనత పొందినటువంటి సంఘము ఒకసారి మనము ఆలోచించవలసినటువంటి విషయం. చాలా ఘనత పొందింది దేవుని దృష్టిలో. యేసు ప్రభువు వారి సంఘాన్ని జ్ఞాపకము చేసుకుని ఈ సంఘాన్ని చాలా ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నాడు అక్కడ. అయితే ఈ సంఘము ఎవరి చేత స్థాపించబడింది అని ఆలోచన చేస్తే, ఆదిమ సంఘాల్లో పౌలు గారు 3వ సువార్త ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో పౌలు ఎఫీసీ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళటం, ఆ ఎఫీసియస్ అనేటువంటి ప్రాంతంలో సువార్త అనేటువంటిది బోధించటం, ఆయన 3వ యాత్రలో ఏం చేశాడంటే ఈ సంఘాన్ని ఆయన అక్కడ స్థాపించాడు. దేవునికి స్తోత్రం కలుగునాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎఫీసీ సంఘమును పౌలు స్థాపిస్తే దాన్ని ఎవరి మధ్యన స్థాపించాడంటే అన్యజనుల మధ్యన, విగ్రహారాధికుల మధ్యన ఈ సంఘాన్ని ఏం చేశాడంటే ఆయన స్థాపించాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి కొంతకాలము తిమోతి అలాగే యోహాను గారు మరి సేవకులుగా ఉండి సంఘాన్ని నడిపించారు. అయితే వీళ్ళు నడిపింపు అయిపోయిన తర్వాత మళ్ళా వీళ్ళ యొక్క సంఘ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, యథావిధిగా ముందు ఏ విధానంలో ఉన్నారో, ఏ పరిస్థితి అయినటువంటి విధానం కలిగి ఉన్నారో అదే భక్తి విధానంలో జారిపోయినప్పుడు పౌలు గారు తిరిగి ఈ యొక్క పత్రికను ఏం చేస్తున్నాడంటే రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది రాస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పత్రిక రాస్తూ క్రీస్తు శకం 50-55 సంవత్సరం మధ్యన ఈ సంఘము కోసం పౌలు గారు రాస్తూ ఉన్నాడు. దీని ఎర్లీ చర్చ్ అని కూడా అంటారు. అంటే ప్రారంభంలో ఉన్నటువంటి సంఘము అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘం కోసం మనం ఆలోచన చేద్దాం. దీని పట్ల దేవుడికి ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటి? దేవుడు ఈ సంఘానికి పట్ల ఉన్నటువంటి ఆలోచన ఏమిటి? ఈరోజు అలాగే దేవుడు మన సంఘాల పట్ల కూడా ఒక ప్రణాళిక, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం కలిగి ఉన్నాడండి? ఒక ప్రణాళిక, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. మనందరము కూడా ఒకప్పుడు సరైనటువంటి ఆరాధికులు ఏమీ కాదు, సరిగా ఆరాధించేవారము కాదు, సరిగా దేవుణ్ణి సేవించేటువంటి, సరైన దేవుణ్ణి స్తుతించేటువంటి అలవాటు మనకు లేదు. కానీ దేవుడు మనలందరినీ కూడా ఆయన రక్షణలోకి నడిపించుకుని సజీవమైనటువంటి దేవుణ్ణి ఇప్పుడు మనం ఆరాధించటానికి, సజీవమైనటువంటి దేవుణ్ణి మనము గణపరచటానికి దేవాది దేవుడు ఏం చేశాడంటే మనకి ఇట్ట అవకాశం ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేసి గమనించగలిగితే, ఆలోచన చేసి కాస్త ఆలోచించగలిగితే, వాక్యములో ఎఫీసీ సంఘానికి దేవుడు తన యొక్క చిత్తాన్ని ఏ విధముగా ఉంచాడో, ఈరోజు మన సంఘానికి అటువంటి చిత్తాన్ని కలిగినప్పుడు అటువంటి విధానంలో మనం ఉంటున్నామా? ఆ సంఘానికి ఇచ్చినటువంటి భాగ్యాన్ని ఈరోజు మన సంఘము పొందుకుంటుందా అన్న విషయాలను ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎఫీసీ సంఘాన్ని దేవుడు మొదట ఏమన్నాడంటే, ఎఫీసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు ఒకసారి చదువుదాం. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వారిని సంపూర్ణత అయి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము మొదట ఎలా ఉందంటే దేవుని యొక్క శరీరముగా పిలువబడుతుంది. బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుకి ఎలా ఉంది చెప్పండి? సంఘము శరీరముగా ఉంది. ఎందుకు శరీరముతో పోలుస్తూ ఉన్నాడు? ఎందుకు దేవుడు ఈ శరీరముగా ఉంచబడ్డారు మీరని అపోస్తులైన పౌలు ఈ లేఖలో రాస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటూ ఉన్నాడు, వాళ్ళ భక్తి కాస్త నిర్లక్ష్యమైంది, వాళ్ళకు ఉన్నటువంటి కాస్త ఇతరత్వ పనులు ఎక్కువైపోయాయి. కాబట్టి గుర్తు చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఒరే మీరు ఇలా ఉన్నారు, సంఘము మీరు ఎలా ఉన్నారు? ఇలా ఉన్నారు. ఇలా ఉండటం మంచిది కాదు. మీరు ఎవరో తెలుసా? క్రీస్తు యొక్క శరీరమై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏమై ఉన్నారంటండి? క్రీస్తు యొక్క శరీరమై ఉన్నారు. క్రీస్తు యొక్క శరీరమై ఉన్నప్పుడు మీకు శిరస్సు ఎవరంటే క్రీస్తై ఉన్నాడు. మీకు శిరస్సు ఎవరై ఉన్నారు? క్రీస్తై ఉన్నారు. మరి క్రీస్తు శిరస్సుగా ఉన్నప్పుడు, మీరు శరీరముగా ఉన్నప్పుడు మీరు ఏమి చేయాలంటే మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తలకే చక్కగా ఉందనుకోండి, కళ్ళు చక్కగా చూస్తున్నాయి అనుకోండి, శ్వాస చక్కగా వస్తుంది అనుకోండి, మాట చక్కగా ఉంటుందనుకోండి, ఆలోచన చక్కగా ఉంటుందనుకోండి, ఇవన్నీ ఈ భాగం అంతా చాలా చక్కగా ఉన్నప్పుడు ఈ భాగం కూడా ఎలా ఉంచుకుంటుంది చెప్పండి? తలొకటి ముఖ్యమా? రోజు స్నానం ఎందుకు చేస్తాం? ఓన్లీ మొహం కడుక్కుంటే చాలు కదా. శరీరము కూడా ప్రాముఖ్యము. సంఘాన్ని ప్రాముఖ్యంగా క్రీస్తు యొక్క శరీరముగా పోల్చడానికి గల కారణం ఏంటంటే, ఎవరికైనా సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, నష్టాలు కలిగినప్పుడు సంఘం ఏమవ్వాలంటే సహాయము చేసేటువంటి గుణము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఏ కాలన్నా నొప్పెట్టింది అనుకోండి, మీ చెయ్యి ఏం చేస్తుంది చెప్పండి? ఇలా కాలు పడుతుంది, అవునా కదా? పడుతుందా పట్టదా? పడుతుంది, అవునా? ఏ కంట్లో కన్నా సరే ఏ పురుగన్నే లుప్పింది అనుకోండి, చెయ్యి ఏం చేస్తుంది? వెంటనే వెళ్ళి కంట్లోని ఏం చేస్తుంది? ఆ యొక్క నలుసో లేదంటే ఆ పురుగునో తీసుకుంటుంది. అలాగే ఎక్కడన్నా ఏదైనా బాధ కలుగుతుంది అనుకోండి, చెయ్యి వెంటనే ఏం చేస్తుంది? ఆ బాధ దగ్గరికి వెళ్ళి మందు రాస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా మనం తీసుకునే ఆహారము ఈ కడుపు ఏం చేస్తుందంటే ప్రతి అవయవాలకి కూడా ఏం చేస్తుంది? అందజేస్తుంది. అంటే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, శరీరంలో ప్రతి అవయవానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంచబడింది. ఈరోజు సంఘంలో ప్రతి వ్యక్తికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంచబడింది. నువ్వు దేవుని యొక్క సంఘముగా, దేవుని యొక్క శరీరంగా ఉన్నామంటే సంఘములో నీ ప్రాముఖ్యత ఏంటో నువ్వు గుర్తు చేసుకోవాలి. సంఘములో నువ్వు ఎంతవరకు సహాయపడగలవో నువ్వు గుర్తు చేసుకోవాలి. సంఘములో నీ పని ఏమిటో నువ్వు గుర్తు చేసుకుని సంఘానికి ఆ యొక్క సహాయాన్ని నువ్వేం చేయాలంటే క్రీస్తు రాజ్యము కట్టబడటానికి నువ్వు దాహుత పడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. సంఘం అంటే ఏదో ఆదివారం వచ్చాము, కూర్చున్నాము, 4 పాటలు పాడాము, 4 మాటలు విన్నాము, ప్రార్థన చేసుకున్నాము, వెళ్ళిపోయామన్నటువంటి సంఘముగా పిలువబడదు. సంఘములో నీ పాత్ర ఏమిటి? దేవుడు ఏ విధముగా నిన్ను సంఘములో వాడుకోవాలనుకుంటున్నాడు, ఆ విధముగా నువ్వు వాడబడుతూ ఉన్నావా? ఆ విధముగా నువ్వు సంఘములో నిలిపివేయబడుతూ ఉన్నావా? అరే నీ సంఘములో ఎవరికో బాగోలేదంటే, ఒక అవయవానికి బాగోలేదంటే మరొక అవయముగా నువ్వు ఉన్నప్పుడు వారి కోసము ప్రార్థించేవారుగాను, వారిని వెళ్ళి పరామర్శించేవారుగాను, వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క బాగోగులను తెలుసుకునే వారిగాను నువ్వు ఉంచబడ్డావా ఈ దినాన? అందుకే దేవుడు అన్నాడు, మీరు క్రీస్తు యొక్క శరీరముగా పిలువబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు సంఘములో నీ యొక్క పాత్ర ఏమిటి? ప్రార్థించేవాడిగా దేవుణ్ణి ఉంచినప్పుడు సంఘముకు వచ్చి ప్రార్థించాల్సిన బాధ్యత నీది కదా. వాక్యము చదివేవారిగా దేవుణ్ణి ఉంచినప్పుడు వాక్యము చదవలసినటువంటి బాధ్యత నీది కదా. ఆత్మను రక్షించడానికి సువార్త ప్రకటించే వారికి నేను ఉంచినప్పుడు దేవుడు సువార్త ప్రకటనలో పాలస్తులమే ఉండేటువంటి బాధ్యత నీది కాదా. ప్రియమైన దేవుని అపోస్తలైనటువంటి పౌలు అపోస్తల కార్యంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఏమని రాసి ఉంటుందంటే, ఒకరంట పాటలు పాడాలంట, ఒకరు ఏం చేయాలంట? వాయిద్యాలు వాయించాలంట, ఒకరు ఏం చేయాలంట? ప్రార్థించే వాళ్ళు ఉండాలంట. ఇలాగ సంఘము కట్టబడుతూ ఉండాలి.
ఇలా సంఘం ఏం చేయబడుతూ ఉండాలండి? కట్టబడుతూ ఉండాలి. సంఘం అనేటువంటిది కేవలము ఒకళ్ళ మీద ఆధారపడేటువంటి బాధ్యత కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాటలు కేవలం నలుగురు ఐదుగురు పాడటం కాదు, అందరూ పాడాల. వాక్యం నలుగురు ఇద్దరు ముగ్గురు చదవటం కాదు, అందరూ కూడా చదవగలగాల. ప్రార్థన అనేటువంటిది ఎదురున్న వాళ్ళు చేస్తారులే, వెనకాల ఉన్న వాళ్ళు మేము మూసుకుంటాంలే అన్నది కాదు, అందరూ ప్రార్థన చేయగలగాల. సంఘాన్ని అందుకే దేవుడు ఏమన్నాడంటే శరీరముతో పోల్చాడు. శరీరము బలహీనమైనప్పుడు ఎక్కడైనా సరే మరొక అవయవం ఏం చేస్తుంది చెప్పండి? దానికి సహాయపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ చెయ్యి పని చేయలేదనుకోండి, ఈ చెయ్యి ఏం చేస్తుంది? పని చేస్తుంది, సహాయం చేస్తుంది. అవునా? అలాగే సంఘములో ఎవరైనా ఆత్మీయతలో వెనకడిపోతే మరొక అవయవం ఏం చేయాలంటే వాళ్ళని ప్రోత్సహించే విధముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ మాట జ్ఞాపకం చేస్తారు. సంఘము పట్ల అపోస్తలైనటువంటి పౌలు ఎపిసి సంఘానికి రాస్తూ రెండవది ఏమంటున్నాడంటే, చూడండి, అదే ఎపిసిలకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము 19వ వచనం నుంచి ఒకసారి మనం చదువుదాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం ఏమై ఉన్నామంటండి? దేవుని ఇంటి వారమై ఉన్నాము. అంటే మనం ఎవరమంట? మనము ఒక కుటుంబస్తులము. మన కుటుంబం ఎవరిది? దేవునితో కట్టబడినటువంటి కుటుంబము. కుటుంబం అనేటువంటిది దేనికి సాదృశ్యం అంటే ప్రేమ ఆప్యాయతలకు సాదృశ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కుటుంబంలో ప్రేమ లేకపోతే అది ఎలా పిలువబడదు? కుటుంబంగా పిలువబడదు. ఆ కుటుంబంలో త్యాగం లేకపోతే అది ఎలా పిలువబడదు? కుటుంబంగా పిలువబడదు. ఆ కుటుంబంలో సహనం లేకపోతే, సహవాసం లేకపోతే, ఐక్యత లేకపోతే అది ఎలా పిలువబడదంటే కుటుంబముగా పిలువబడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అంటున్నాడు, మీరు దేవుని ఇంటి వారై ఉన్నారు. దేవుని ఇంటివారై ఉన్నప్పుడు, దేవుని ఇంటివారిగా మనం ఉన్నప్పుడు మన మధ్య ఉండవలసిన లక్షణం ఏంటంటే సంఘం మధ్యన ప్రేమ కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం కలిగి జీవించాలండి? ప్రేమ కలిగి జీవించాలి. ఈరోజు సంఘం మధ్య లేనిది, మనుషులు సంఘం మధ్యన ఒకరి పట్ల ఒక లేనిది ఏంటంటే ప్రేమే. ఇదే సంఘం ఇదే ప్రేమ కోల్పోతే ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, ఎపిసి సంఘమా నువ్వు క్రియలు బాగున్నాయి, నీ యొక్క తలంపులు బాగున్నాయి, నీ ఆలోచనలు బాగున్నాయి, నీ పరిస్థితులు అన్నీ ఎక్సలెంట్, సూపర్, చూడక్కలొద్దు నిన్ను, కానీ ఒకే ఒక నింద నీ మీద మోపాల్సి వస్తుంది. ఏంటంటే నీ మొదట ఉన్నటువంటి ప్రేమ నువ్వేమైపోయావంటే కోల్పోయావు. కుటుంబంగా ఉన్నప్పుడు సంఘం అనేటువంటిది ఒకరి పట్ల ఒకరికి అదే ఆప్యాయతలు, అదే ప్రేమ, అదే అనురాగము కలిసి జీవించేటువంటి మనస్తత్వం నీలో ఉంచబడాలి. ఈరోజు ఆ విధంగా ఉంచబడుతున్నామా? మనం అటువంటి ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నామా? అటువంటి ప్రేమానుమైనటువంటి బంధము కలిగి జీవిస్తూ ఉన్నామా? సంఘం అనేటువంటిది ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇందాక చెప్పినట్టుగా మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, ఏదో ప్రార్థన ఉంటే కూడుకునేది సంఘం కాదు. సంఘం అంటే ఒక కుటుంబము. ఇంకా చెప్పాలంటే నీ తోబుట్టుల కన్నా సంఘం ప్రాముఖ్యంగా ఉండాలి. అది మాటల్లో చెప్తాం, క్రియల్లో చూపించాం. మనం మాటల్లోనే చూపుతాం కానీ ఎందులో చూపించాం? క్రియల్లో మనం చూపించాం. ఎపిసి సంఘము కూడా తన ప్రేమను ఏం చేసిందంటే మొదట ఉన్నటువంటి సహోదర ప్రేమనైనా, దేవుడి పట్ల ఉన్న ప్రేమనైనా కోల్పోయింది. కాబట్టి నా దేవుడు చెప్తూ ఉన్నాడు, ఒకే ఒక నింద ఉంది నీ మీద, మొదట నీకున్నటువంటి ప్రేమ ఇప్పుడు లేదు. మొదట నీకున్న ప్రేమ లేదు ఇప్పుడు. ఈరోజు చాలాసార్లు మొదట సంఘము పట్ల ఉన్నటువంటి ఆసక్తి ఇప్పుడు మనకి లేదు. మొదట్లో దేవుడు ఏదో అద్భుతం చేస్తాడు, ఏదో ఆశ్చర్యకారం చేస్తాడు. నీకున్న పాత పరిస్థితులన్నీ విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత అప్పుడు మనుషులతో మాట్లాడినటువంటి మాట, మనుషులు పలకరించిన విధానం, మనుషులను ఆప్యాయంగా చూసుకున్న విధానం తర్వాత ఏమైపోతుందంటే నీకు ఉండట్లేదు. అంటే ఒకసారి చెప్పాను కదా, ఏమైపోతున్నారంటే ఇలా భక్తిలో జాతి పెట్టలు అయిపోతున్నారు, ముదిరిపోతున్నారు. ఏమైపోతున్నారు? ముదిరిపోతున్నారు. భక్తి ముదిరిపోతూ ఉంది.
భక్తి ముదిరిపోయినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితాల్లో సంఘము కుటుంబంగా జీవించలేదు. దేవుని గ్రంథము కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది ఎంత మేలైనకరమైన విషయము. కారణము మీరు ఐక్యతగా లేకపోవటానికి కారణం, మీరు ఒక పట్ల ఒకరు ప్రేమ చూపించుకోకపోవడం కారణం ఏంటంటే, మీరు వినువారు వలె ఉన్నారు కానీ మిమ్మల్ని మీరు ఏం చేసుకుంటున్నారంట, మోసము చేసుకుంటున్నారు. అంటే వాక్యాన్ని వింటున్నాము కానీ విని దాన్ని విడిచిపెట్టేస్తున్నాం, దాన్ని పాటించే వారిగా ఉండట్లేదు. సంఘములో కుటుంబంగా ఉన్నాం కాబట్టి ఎవరికైనా బాగోకపోయినా, ఎవరికైనా సరైన పరిస్థితులు లేకపోయినా వెళ్ళి పరామర్శించే వారిగా మనం లేము. అదే మన తోబుట్టుకు ఎవరికన్నా బాగోకపోతే వెంటనే ఉండొచ్చేస్తున్నాను ఆ మాట అయిపోయేలోపు ఎక్కడ ఉంటాం మనం, వాళ్ళ దగ్గర ఉంటాం. అదే సంఘములో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా, పరిస్థితులు బాగోకపోయినా కనీసం వెళ్ళి ఆదరించేటువంటి మాట ఉండదు. కారణము, నీ కుటుంబంలో చూస్తున్నావు కానీ దేవుడి ఇంటి వారుగా ఉన్నటువంటి నీ సంఘాన్ని నువ్వు చూడట్లేదు. నువ్వు అనుకుంటున్నామో ఈ కుటుంబం నాది కాదు అని సంఘాన్ని నువ్వు అనుకున్నావంటే దేవుడు నీవాడు కాదు. దేవుడు నీవాడు కాదు ఈరోజు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా, కాబట్టి పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. మనం ఎలా ఉన్నామంటండి, దేవుడింటి వారై ఉన్నాం. కుటుంబముకి ఉండవలసిన లక్షణం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ ఆప్యాయతలు ఉంచాలి. మీరు ఎవరన్నా చూసినా కానీ సంఘానికి వచ్చినప్పుడు ఆప్యాయంగా మాట్లాడుతూ రావాలా. నీకెంతనా ఉండొచ్చు, నువ్వు ఎటువంటి ఉన్నతమైన కులంలో అన్నా ఉండొచ్చు, కానీ నీ పట్ల ఉండవలసింది ఏంటంటే దేవుని యొక్క ఆత్మశక్తి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుని ప్రేమ అనేటువంటిది నీ పట్ల ఉంచబడాలి. దేవుని ప్రేమతో నువ్వు జీవించబడాలి. ఇవి ఉన్నప్పుడు మాత్రమే సంఘం ఎలా పిలువబడుతుంది అంటండి, కుటుంబముగా పిలువబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇకపోతే మూడవది, 2వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ప్రతి కట్టడను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కింద అంటున్నాడు, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలములై ఉండుటకు కట్టబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా చాలా క్లియర్గా చెప్పాలంటే ఇదే మాటను కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు చాలా స్పష్టంగా అంటున్నాడు, మీరు దేవునికి ఏమై ఉన్నారు, ఆలయములై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీరు ఎరుగరా అంటున్నాడు. అదే మాటని ఇక్కడ వర్ణారీత్యంగా చెప్తూ ఉన్నాడు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుడి. మనం ఎవరు అంటండి, దేవుని యొక్క మందిరములై ఉన్నాము. మొదటిది దేవుడు ఏమంటున్నాడంటే క్రీస్తు శరీరములై ఉన్నారు. రెండవది దేవుడు ఏమంటున్నాడంటే క్రీస్తు యొక్క కుటుంబస్తులై ఉన్నారు, దేవుని ఇంటి వారై ఉన్నారు. మూడవది అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే, మీరు దేవుని యొక్క దేవాలయములగుటకు మీరు ఏం చేయాలంట, మిమ్మల్ని మీరు కట్టుకోవాలి అంటున్నాడు. వృద్ధి పొందండి అంటున్నాడు. ఈ వృద్ధి ఎలా కలుగుతుంది? ఒక ఇల్లు కట్టాలంటే ఏదో ఒక పరికరం ఉంటే సరిపోదు, అవునా కదండి? ఏముండాలంటే, ఒక ఇల్లు కట్టాలంటే నీకు ఇటుక ఉండాలా, ఇసుక ఉండాలా, సిమెంట్ ఉండాలా, అవి చేయడానికి పనిముట్లు కావాలా, అవి చేయడానికి పనివారు కావాలా, స్థలం ఉండాలా, దానికి తగినట్టుగా దాన్ని ఏం చేయాలంటే నిర్మించుకుంటూ ఉండాలి. ఎలా పడితే అలా కట్టం. టెంపరీ హౌస్ అయినా పర్మనెంట్ హౌస్ అయినా ఏదైనా సరే ఎలా పడితే అలాగా కట్టం మనం. ఆత్మీయులు యొక్క ఇల్లు ఎలా కట్టబడాలంటే బండ మీద కట్టబడినటువంటి విధానంగా ఉంచబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క ఆలయాలుగా ఉన్నామంట. దేవుని ఆత్మ ఎవరో నివసిస్తుందంట, మనలో నివసిస్తూ ఉందంట. దేవుని ఆత్మ మనలో నివసించినప్పుడు మనం ఎలా కట్టబడాలి? ఆత్మీయమైనటువంటి విధానంలో కట్టబడుతూ ఉండాలి.
పోయిన వారం వాక్యం చెప్తాను కదా, ఏమన్నానంటే నీవు గనక సరైన ఆత్మీయతలు కట్టబడట్లేదంటే నీ చుట్టూ ఏం మొలిచిపోయినాయి? ముళ్ళ పొదలు మొలిచిపోయినాయి. అవి ఏం చేస్తున్నాయంటే నీ ఆత్మీయతను అణచివేస్తూ ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయండి? నీ ఆత్మీయతను అణిచివేస్తూ ఉన్నాయి. అవి నీ ఆత్మీయతను తొక్కేస్తూ ఉన్నాయి. కారణం ఏంటి? ఈ యొక్క ముళ్ళు పొదలన్నీ ఏంటంటే ధనాపేక్ష, ఐశ్వర్యము, ఈ లోకంలో ఉన్నటువంటి భోగాలన్నీ కూడా నీకు కావాలి, కానీ నీ ఆత్మీయ స్థితిని కట్టుకునేటువంటి పరిస్థితి నీ దగ్గర ఉండట్లేదు. ఈరోజు దేవుడి లేఖనంలో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు వృద్ధి చెందాలి. దేంట్లో వృద్ధి చెందాలంటే నువ్వు దేవుని ఆలయముగా కట్టబడటానికి వృద్ధి చెందుతూ ఉండాలి. దీంట్లో నువ్వు ఆత్మీయతతో పోరాడాలి, కన్నీటి ప్రార్థన ఉండాలి. మందిరంలో ఏముంటుంది చెప్పండి? స్తుతులు ఉంటాయి, మందిరంలో ప్రార్థన ఉంటుంది, మందిరంలో వాక్యం ఉంటుంది. అన్నిటికన్నా మందిరంలో దేవుని యొక్క ప్రసన్నత ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్తారు రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క జీవితం ఎలా ఉండాలంటే స్తుతియాగము అర్పించేటువంటి జీవితముగా పోలి ఉండాలి. సంఘము ప్రియమైన దేవుని మందిరముగా పిలువబడుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆలయముగా పిలువబడుతున్నప్పుడు, దేవుని మందిరం అంటే ఏంటో తెలుసా? ఇంకా సరైన అర్థం చెప్తున్నాను. దేవుని మందిరముకి వెళ్ళి ఏం చేసేవారు తెలుసా? దేవుని కలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. నువ్వే మందిరం ఉంటే నీ దగ్గర రోజు ఎవరు వస్తారు చెప్పండి? దేవుడు వస్తూ ఉంటాడు, దేవుడు నిన్ను కలుస్తూ ఉంటాడు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, దేవుడి యొక్క దర్శనం నువ్వు కలిగి ఉంటావు, దేవుని యొక్క స్వరమును వినేవాడిగా ఉంటావు. నువ్వు మందిరముగా లేనప్పుడు అవేమీ జరగవు. నువ్వు మందిరముగా లేనప్పుడు అవేమీ జరగవు. అందుకే అంటున్నాడు, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలియదా? మీరు దేవుని మందిరములుగా పిలువబడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత నాలుగవది, మొదటిది ఏంటంటే అండి, క్రీస్తు యొక్క శరీరములై ఉన్నాం. చెప్పండి అందరూ కూడా, ఏమై ఉన్నాం? క్రీస్తు శరీరములుగా పిలువబడ్డాం. రెండవది ఎలా పిలువబడ్డాం చెప్పండి? రెండవది ఆయన కుటుంబంగా పిలువబడ్డాం. మూడవది ఎలా పిలువబడ్డామండి? ఆయన మందిరములుగా, ఆలయములుగా పిలువబడ్డాం. నాలుగవది మనము వధువుగా పిలువబడుతున్నాం. దేవునికి స్తోత్రం చెప్దాం అందరూ కూడా, రెండు చేతులు ఎత్తి చెప్దాం హల్లెలూయా. ఎలా పిలువబడుతున్నామండి? వధువు. వధువు అంటే ఏంటి? పెండ్లి కుమార్తె. ఎలా పడితే అలా ఉంటుందా చెప్పండి? ఎలా పడితే అలా ఉంటుందా? ఎలా ఉంటుంది? అలంకరించబడి చక్కటి వస్త్రము ధరించి, తను ఒక పురుషుడికి ప్రదానము చేయబడటానికో లేదా వివాహము చేయబడటానికో జతపరచబడటానికి తను తాను సిద్ధపరచుకుంటూ, ఆ వచ్చేటువంటి పెండ్లి కుమారుని ఆకర్షించేటువంటి విధముగా తన వైపుకి మల్లన చేసుకుని, తన యొక్క వైపుకి తను మక్కువ చూపించే విధముగా ఈ యొక్క పెండ్లి కుమార్తె ఏం చేస్తుంది చెప్పండి? సిద్ధపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. మరి సంఘముని కోసం బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు, ఎపిసి సంఘాన్ని పోలుస్తూ అంటున్నాడు, 5వ అధ్యాయం 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ వధువుగా ఉన్నటువంటి మనల్ని ఎవరు ప్రేమించాడంట? క్రీస్తు ప్రేమించాడు. ఈ వధువుగా ఉన్న మనల్ని ఎవరు ప్రేమించాడంటని? క్రీస్తు ప్రేమించి ఈ వధువైనటువంటి సంఘాన్ని దేవుడు మాట అంటున్నాడు, అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాన్ని కోరుకున్న తను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. పెండ్లి కుమారుడి దగ్గర ఉండవలసిన త్యాగమంతా ఉంటుంది, కానీ పెండ్లి కుమార్తెగా వధువుగా సిద్ధపడినటువంటి నీవు సంఘాన్ని పట్ల ఎలా ఉండాలంటే పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. దేవుడు ఏమనుకున్నాడంటే ఆయన రెండవ రాకడ నిన్ను కళ్యాణం అంటే నిన్ను తిరిగి వివాహము చేసుకునేటువంటి పరిస్థితి వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు సరైనటువంటి సిద్ధపాటు నీలో ఉండాలి. అలా ఉండటానికి ఏమంటున్నాడంటే వాక్యముతో ప్రతి దినము కూడా ఏం చేస్తున్నాడంట? ఉతక స్నానం చేయిస్తూ ఉంటున్నాడు.
వాక్యముతో ప్రతి దినము కూడా నిన్ను కడుగుతూనే ఉంటున్నాడు. నువ్వు మార్చబడాలి, నీ బుద్ధి మార్చుకోవాలి, నీ స్వభావం మార్చుకోవాలి, నీ అలవాట్లు మార్చుకోవాలి, నీకున్నటువంటి ప్రతి చెడు పరిస్థితులు కూడా విడిచిపెట్టాలి. అన్నిటికన్నా ఒక మంచి మాట అంటున్నాడు, ఏంటో తెలుసా? పరిశుద్ధమైన సంఘముగా. ఎలా ఉండాలంటండి? పరిశుద్ధమైన సంఘముగా. అందుకే నన్ను పెళ్లి కుమార్తె ఎలా పడితే అలా ఉండదో, చాలా పరిశుద్ధంగా ఉంటుంది. అవునా? చాలా నీట్గా చక్కగా రెడీ అయిపోయి రోజు ఎలా స్నానం చేస్తారో తెలియదు, కానీ పెళ్లి కుమార్తెను చేసినప్పుడు మాత్రం ఏం చేస్తారు? ఆ నీళ్ళు ఈ నీళ్ళు అన్ని నీళ్ళు వేసి శుభ్రంగా రెడీ చేసి. అవునా కదా? ఇప్పుడు మరీ ట్రెండ్ మారిపోయింది కదా, మరీ జనరేషన్ మారిపోయింది. మళ్ళీ ఆవిడ రెడీ చేయడానికి ఒక 5 ఏళ్ళు ఎట్టి ఒక మనిషిని ఎడుతున్నారు. అవునా కదా? ఆవిడ నెత్తి నుంచి అరికాల వరకు ఆవిడ ఏం చేస్తుంది? చక్కగా రెడీ చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అన్నిటికన్నా ఒక వివాహం చేయబడాలంటే ఒక స్త్రీ మొదట ఏం కోరుకుంటామంటే పరిశుద్ధురాలా కాదా అని కోరుకుంటాం. అలాగైతేనే ఏ వ్యక్తికైనా మనం ఏం చేస్తాం? వివాహం అనేటువంటిది చేస్తాం. ఈరోజు అదే విధముగా ఆ మగవాడి దగ్గర ఏం కోరుకుంటామంటే తన దగ్గర త్యాగం అనేటువంటిది ఉంటుందా? ఈ స్త్రీ పట్ల తను త్యాగం చూపించగలడా? తను బాధ్యత వహించగలడా అన్నటువంటిది ప్రతి పురుషుల్లోని కూడా ఏం చేస్తాం చెప్పండి? చూస్తామా చూడమా? మరి అది ఆల్రెడీ క్రీస్తు దగ్గర ఉంది. అందుకే అక్కడ రాయబడింది కదా, పరిశుద్ధపరచుటకై దాని కొరకు అంటే సంఘము కొరకు తను తాను ఏం చేశాడంటే ఆల్రెడీ అప్పగించుకున్నాడు. తను ఆల్రెడీ మరణించాడు కల్వరి శిలువలో నిన్ను పరిశుద్ధపరచబడటానికి, నిన్ను పరిశుద్ధంగా ఉంచటానికి. ఇప్పుడు వధువుగా చేయబడుతున్నటువంటి నిన్ను నువ్వేం చేసుకోవాలంటే పరిశుద్ధపరచుకోవాలి. ఆయన రక్తము చేత కడగబడి, ఆయన మాటల చేత కడగబడి, ఆయన వాక్యము చేత కాల్చబడి నిన్ను నువ్వేం చేసుకోవాలి చెప్పండి? పరిశుద్ధపరచుకోవాలి. ఈరోజు చాలామందికి ఏం లేదంటే పరిశుద్ధత అనేటువంటిది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధత అనేటువంటిది నీ ప్రవర్తన మొదట మారితే అవన్నీ కూడా ఎలా ఉంటాయి చెప్పండి? పరిశుద్ధముగా ప్రతి అలవాట్లు కూడా చేకూర్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధత అంటే ఏంటంటే నీ శరీరానికి పరిశుద్ధత కాదు, నువ్వు వేసుకునే వస్త్రానికి పరిశుద్ధత కాదు, నీ ఆత్మకు, నీ యొక్క మనస్సుకు, నువ్వు నివసిస్తున్నటువంటి దేవుని భక్తి పట్ల నీకేముండాలంటే పరిశుద్ధత అనేటువంటిది ఉండాలి. ఈరోజు చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలు, దేవుడు ఆశపడుతుంది ఏంటంటే చాలామంది దగ్గర, సంఘము దగ్గర ఆశపడుతుంది ఏంటంటే నువ్వు నిష్కలంకముగా ఉండాలి, మహిమ గల సంఘముగా ఉండాలి, దేవుని యొక్క మహిమతో నువ్వు నింపబడుతూ ఉండాలి. దేవుడు ఆశపడుతున్నటువంటి సంఘం ఎఫీసీ సంఘాన్ని అంటున్నాడు, నువ్వు మహిమ కల సంఘముగా. ఈరోజు ప్రతి స్థానిక సంఘాలకి కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు, ఎఫీసీ సంఘాన్ని జ్ఞాపకం చేసి, నువ్వు కన్యక వలె, పరిశుద్ధురాలు వలె మహిమ కలిగినటువంటి సంఘముగా నువ్వు పిలువబడుతూ ఉండాలి. ఇంకపోతే ఐదో మాట చెప్పుకుందాం. ఎఫీసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చదువుదాం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతోనూ విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్ళలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాట్లాడు నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తికి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఎలా ఉండాలంటే క్రీస్తు సువార్త పట్ల రాయబారులుగా ఉంచబడాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇది ఈరోజు అందరికీ లేదు. మీకు తెలుసా, రాయబారు అన్నటువంటి మాటకి ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కటి మాట ఉపయోగించబడింది. అంబాసిడర్స్ అన్నాడు. వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్, లేదా వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. మీకు అర్థమయ్యే చెప్తాను. ఆ మాట అర్థం అవ్వాలంటే మీకు ఒక పరికరాన్ని, ఒక వాహనాన్ని మీకు గుర్తు చేస్తా. పూర్వం
అంబాసిడర్ కార్లు తెలుసా మీకు? ట్యాక్సీ అనేవారు, కార్ అనేవారు మీ భాషలో చెప్పాలంటే. ఎదరేమో ఇంత ఇంజిన్ ఉండి, వెనకాలేమో 4 మనుషులు పట్టేంత డిక్కీ ఉండి, ఎంతమంది ఎక్కినా కూడా లాక్కెళ్ళిపోయేటువంటి సామర్థ్యత కలిగినటువంటి హిందుస్థాన్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసినటువంటి వాహనం, ద బెస్ట్ వెహికల్, చాలా మంచి వాహనము, అంబాసిడర్ అని పిలిచేవారు దాన్ని. అంటే ఏంటి తెలుసా? రాయబారి. ఏంటండి? ప్రజలను చేర్చేటువంటి రాయబారి. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనించండి. మనము పౌలు ఒక మాట చెప్తూ ఉన్నాడు, మీరు ప్రతి సమయమందు కూడా ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, పరిశుద్ధులగుటకు, పరిపూర్ణులగుటకు ప్రార్థన ద్వారా మిమ్మల్ని మీరు ఎలా ఉంచుకోవాలంటే విజ్ఞాపన ద్వారా మెలకువగా ఉండండి అంటున్నాడు. ఎలా ఉండమంటున్నాడండి? మెలకువగా ఉండండి. అంటే ఎందుకు అంత మెలకువగా ఉండమంటున్నాడు? ఎందుకు అంత మెలకువ కలిగి ఉండమంటున్నాడు? ఎందుకు అంత అలాగా మీరు అంత విజ్ఞాపనతో ఉండమంటున్నాడు? కారణం ఏంటంటే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు, నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలతో ఉన్నానో. అంటే రేపొద్దున సువార్త విషయంలో కూడా నీకు అట్టి శ్రమలు వస్తాయి, నీకు అట్టి ఇబ్బందులు వస్తాయి. అట్టి ఇబ్బందులు, అట్టి శ్రమలు, అట్టి నష్టాలు కలిగినప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే క్రీస్తు దగ్గరికి అనేకులను నడిపించేటువంటి రాయబారిగా ఉంచబడాలి. ఎలా ఉంచబడాలండి? రాయబారిగా ఉంచబడాలి. ఎవరు నడిపిస్తున్నాం మనం ఈరోజు? మన పొద్దున్న లెగిస్తే సాయంత్రం వరకు మన పనికి మనకే సరిపోవట్లేదు అన్నంత బిజీ అయిపోయాం మనం. మీకు మాట చెప్తాను, గమనించండి. దేవుడు లేఖనం ఒక మాట చెప్తుంది కీర్తన గ్రంథంలో, నరుని ఆయుష్ అంట మహా అయితే ఎంత అంటండి? 70, 60, అధిక కాలం ఉంటే 80 అంట. అది కూడా ఎలాగంటున్నాడు? ఆవేశం దుఃఖం వచ్చింది నువ్వు చేసేది ఏముండదు. వాస్తవం చెప్తున్నాను, నీకు నువ్వు బతకడమే కష్టం, అవునా కదా? ఈ 60 వచ్చే లోపలనే ఏదైనా సాధించు క్రీస్తు కొరకు. ఈ 60 సంవత్సరాలు వచ్చే లోపలనే జ్ఞాపకం చేసుకో, ఒక నలుగురు నన్ను మందిరంలో కూర్చోబెట్టడానికి, లేదా దేవుని రాజ్యం కోసం సంపాదించడానికి ప్రయత్నం చేయి, సువార్త ప్రకటించు. ఈరోజు సువార్త ప్రకటించడానికి చాలా దారులు వచ్చినాయి. ఎన్ని ఆటంకాలు వస్తున్నాయో దేవుడు కృపటగట్టి అంతకన్నా దారులు, మార్గాలు దేవుడు ఓపెన్ చేస్తానున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉండి రాస్తూ ఉన్నాడు ఈ పత్రిక. అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నేను క్రీస్తుకి రాయబారిగా ఉండటానికి నేను చెరసాల్లో ఉన్నాను, మీరు నా కోసం ప్రార్థన చేస్తున్నారు. మీరు ఇట్టి పరిస్థితుల్లో ఉండగలరు, మీరు కూడా ఇలా రాయబారులుగా ఉండాలి. క్రీస్తు సంఘమును కట్టడానికి విజ్ఞాపనతో మీరు పరిపూర్ణమైనటువంటి పట్టుదల కలిగి ఉండాలి. క్రీస్తు యొక్క సంఘంలో మనం అనేకులను చేర్చడానికి పట్టుదల కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, చాలాసార్లు ఈ మాట జ్ఞాపకం చేశాను. జాన్ వెస్లీ అనేటువంటి ఒక మిషనరీ, ఒక మామ అడిగిందంట, ఏరా బాబు పొద్దున్న లెగితే వెళ్ళిపోతావు గుర్రం వేసుకుని అని అంటే, పొద్దున్న వెళ్ళిపోతావు ఏంటంటే ఆయన అన్నాడంట, ఇదే నా చివరి దినం అన్నట్టుగా నేను ఏం చేస్తాను? క్రీస్తు యొక్క పరిచర్యను నేను చేస్తూ ఉంటాను. ఈరోజు మనకి పట్టుదల అలా ఉండాలి. ఆత్మల పట్ల పట్టుదల ఎక్కడ ఉంటుందంటే, మనకి కోపం వచ్చినప్పుడు ఉంటుంది పట్టుదల. నేను అన్నం తిన్నాను, ఎవరికి నష్టం? అది నీకే నష్టం. నేను వెళ్ళను అక్కడికి, అవి నాతో మాట్లాడట్లేదు, ఆ పట్టుదల నేను వెళ్ళను, నీకే నష్టం. అవన్నీ నీకు నష్టం కలిగించేవే. కానీ నీకు బాగుపరిచేటువంటి ఒక మాట ఏంటి చెప్పనా? నీ కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేసి సుందరమైనటువంటి కాళ్ళ వల్ల చేసే మాట చెప్పనా? స్వార్థ ప్రకటించు వారు పాదములు బహు సుందరములు, వారి పేర్లు ఎక్కడ ఉంటాయంటండి? జీవ గ్రంథంలో రాయబడతాయని చెప్తూ ఉన్నా. ఎంతమందికి నువ్వు స్వార్థ ప్రకటించే వారిగా ఉంటూ ఉన్నావు? ఎంతమందికి క్రీస్తు సువార్తను అందజేసే రాయబారులుగా పిలువబడుతూ ఉన్నావు? పాస్టర్ గారు ఒకరు వెళ్ళిపోతారు, ఇంకా నా పరిచయం చేసుకుని ఆయన చెప్పుకుంటారు 4 మాటలు. మీకు ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించాలి.
సువార్త నువ్వు చేయక చేసే విధానాన్ని నువ్వేం చేయట్లేదు, ప్రోత్సహించట్లేదు. ఈరోజు సంఘం నువ్వు పిలువబడుతున్నప్పుడు నీకు రాదు సువార్త చెప్పడం, నీ సేవకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు అతను తీసుకుని అన్యజనుల ఇంటికి తీసుకెళ్ళాలి నువ్వు. దేవునికి స్తోత్రం కలుగుగా. వాళ్ళ జీవితాల్లో ఆ సేవకుడు చేసే ప్రార్థన, నువ్వు చేసే ప్రార్థన ఏ రోజున మేలు జరిగినప్పుడు వాళ్ళు మొదట ఆశ్రయించేది ఎవరినో తెలుసా? నిన్నే. పెద్దది చిన్నది కాదు, దేవుని రాజ్యము కోసము ఎంత అలా మనం పట్టుదల కలిగి జీవిస్తున్నాం, అది ప్రాముఖ్యం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 విషయాలు ఎపిసి సంఘం కోసం చెప్పాను. మొదటిది ఏంటి చెప్పండి? సంఘం ఎలా ఉందంట? శరీరముగా ఉంది. చెప్పండి అందరూ కూడా. మొదటిది ఎలా ఉంది? శరీరముగా ఉంది. రెండవది కుటుంబముగా ఉంది. రెండవది ఎలా ఉందంటే కుటుంబంగా ఉంది. మూడవది ఆలయముగా ఉంది. చెప్పండి ఎలా ఉంది? ఆలయముగా ఉంది. నాలుగవది వధువుగా ఉంచబడింది. ఎలా ఉంచబడింది? ఐదవది రాయబారిగా ఉంచబడింది. ఈ సంఘము ఇప్పుడు ఆ మొదట ఉన్న స్థితిని కోల్పోతే, ఆ మొదట ఉన్నటువంటి పౌలు చెప్తున్నాడు, ఆ యొక్క విధానాన్ని కోల్పోయారు, మీరు ఇలా ఉండండి అని చెప్పినప్పుడు ఇదే మాటను ప్రకటన గ్రంథం వచ్చేసరికి నా యేసే జ్ఞాపకం చేస్తున్నాడు. అరే, అప్పుడు మీకున్నటువంటి ప్రేమ ఇప్పుడు లేదు. ఈరోజు ప్రతి స్థానిక సంఘము కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అప్పుడు మనకున్నటువంటి ప్రేమ ఇప్పుడు సంఘం పట్ల మనకి లేదు, క్రీస్తు పట్ల మనకి లేదు, ప్రార్థించుటలో లేదు, వాక్యము వినుటలో లేదు, వాక్యము ధ్యానించుటలో లేదు, మన నడవడికలో లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి విధానంలో మనం ఉన్నా కానీ మన పరిస్థితులు మనం ఏం చేయాలి చెప్పండి? మార్చుకోవాలి. ప్రభా, నేను మొదట చేసినంత భక్తి మళ్ళా చేయగలగాలి, నేను మొదట చేసిన ప్రార్థనని మళ్ళీ చేయాలా, మొదట చేసిన సువార్త నేను మళ్ళా చేయాలా, మొదట కలిగి ఉన్నటువంటి పరిశుద్ధతను నేను మళ్ళా కలిగి ఉండాలా, మొదట నేను కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ ఆప్యాయతలు సంఘము పట్ల నేను మళ్ళా కలిగి ఉండాలి ప్రభా అనేటువంటి మనస్తత్వం మనలో ఏం చేయబడాలి చెప్పండి? ఏర్పరచబడుతూ ఉండాలి. అట్టి విధంగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని ఒక నిమిషం చెప్పబడిన వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన మనందరూ కూడా చేద్దాం. ప్రభా, ఇదిగో ఆదిమ సంఘము ఏ రీతిగా అయితే నువ్వు జ్ఞాపకము చేసుకొని ఆ సంఘానికి ఎట్టి కృపను అనుగ్రహించావో, అట్టి శ్రమల్లో ఆ సంఘము నిలబడేటువంటి కాపుదల దయచేసావు. అట్టి ఇబ్బందుల్లో కూడా సంఘము నిలబడేటువంటి కృపను దయచేసావు. అయ్యా, ఈరోజు అట్టి శ్రమల్లో నేను నిలబడలేకపోతున్నానంటే కారణము నాయన ప్రభా, అప్పుడున్నటువంటి ఆత్మీయ స్థితి, అప్పుడున్నటువంటి ఉజ్జీవము, అప్పుడున్నటువంటి నాయన ప్రభా ప్రార్థన ఈరోజు నాకు లేదు ప్రభా. అయ్యా, నేను ముందు కట్టబడిన సంఘము వలె నాయన నీ సంఘంలో నేను ఒక కుటుంబముగాను, ఒక శరీరముగాను నాయన ప్రభ నీకు తగినట్టుగా నాయన ప్రభ ఒక వధువుగాను, నాయన ప్రభ నీకు తగినట్టుగా ఒక రాయబారిగాను, నీ సువార్త కట్టేవారుగాను నేను ఉండటానికి సహాయం చేయ ప్రభా అని అడుగుదాం. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహిస్తాడు. నాన్నగారు ప్రార్థనలో నడిపిస్తాడు. అందరూ కూడా ప్రార్థనలోకి వెళ్దాం. సర్వోన్నతుడైన సకలానుభూతుడని కొందనాలు. ఉదయకాశంలో సంఘానికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన 5 సంగతులు మీరు మాట్లాడారు ప్రభా. సంఘము నీకు శరీరం ప్రభా. అవయవాలన్నీ కూడా ఒక వ్యక్తిని ఎలా అయితే బలపరుస్తున్నాయో
సంఘంలో ప్రతి వారు కూడా ఒకరినొకరు బలపరుచుకుంటూ